శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఒక గొప్ప వార్త చెప్పబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీ ఊహకందని వార్త చెబుతాను. పరధ్యానంగా ఉండకు తల్లి, వెంటనే ఈ వార్త విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల ఊహకే అందనటువంటి ఒక గొప్ప శుభవార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశాన్ని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశంలోకి వెళ్దామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉండాలమ్మా. అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గొప్పగా అనుకోవాలి. నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలి. ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి బిడ్డ. నువ్వు ఊహించని విధంగా, నీ ఊహకందని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం తెస్తాను. పరధ్యానంగా ఉండకు, వెంటనే అందుకో తల్లి. నీకోసమే ఈ సందేశాన్ని ముందుగానే చెబుతున్నాను. శ్రద్ధగా విను. నిన్ను ఎన్నోసార్లు కిందికి లాగేయాలని చూశారు. నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అవేమీ కూడా జరగలేదమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పుణ్యం వలన, నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలు సాగలేదు. నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి బిడ్డ. నువ్వు చేసే మంచే నీకు శ్రీరామ రక్ష. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు బిడ్డ. అది వాళ్ళ వల్ల కుదరలేదు. ఎందుకంటే నీ బాబాని నేను నీకు రక్షణ కవచంలా నిలిచి ఉన్నాను కదా. మరి వారి ఆటలు ఎలా సాగుతాయి బిడ్డ? వారు నిన్ను ఎలా తాకగలరనుకొని అనుకుంటున్నారు? అసలు నేను నిన్ను తాకనిస్తానా? నా బిడ్డ వైపు చూడనిస్తానా చెప్పు? అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నావు, అవునా? అందుకు సమాధానం చెబుతాను విను. నీ చుట్టూ మంచి వారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారమ్మా. వారు మంచి అనే ముసుగుని వేసుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. కానీ అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. తరువాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. చూడమ్మా, నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడీ రాగలవు, నన్ను దర్శించుకోగలవు. అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడీ మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు, దోషాలు, సర్వరోగ కష్టాలు ఇవన్నీ నశించిపోయేలా చేస్తాను. నన్ను నమ్ము. నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను బిడ్డ. నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావలసింది నీ తలుపు తట్టి మరి నీకు అందిస్తాను. పరధ్యానంగా ఉండకు, ఆనందంగా స్వీకరించు. నీకు కావాల్సింది నీకు అందుతుంది బిడ్డ. ఆనందంగా ఉండటం అలవాటు చేసుకో. నీ సాయిని నమ్ము. ఇక నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తానమ్మా. ఇది నీ సాయి వాక్కు.
తప్పక జరిగే తీరుతుంది బిడ్డ. నీ సాయి నీకు తోడుగా ఉన్నాను కదా, అదే నమ్మకంతో ఉండు. అదే నమ్మకంతో ఉంటే ఇక నీ భయం, దిగులు వీటన్నింటి నుంచి కూడా నువ్వు విముక్తి పొందుతావు. ఎందుకంటే సాయి అంటేనే ధైర్యం కాబట్టి. ఆ ధైర్యాన్ని నీలో నింపుకో బిడ్డ. ఇక నీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ప్రశాంతంగా ఉండమ్మా. నీ సాయి తండ్రే నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు గొప్ప వార్తను అందించడం జరిగింది, గొప్ప శుభవార్తను అందించడం జరిగింది. బిడ్డ, తప్పకుండా నువ్వు ఏది కోరుకుంటే అది నేను అందిస్తానమ్మా. నువ్వు ఏ విధంగా అయితే ఎదగాలని అనుకుంటూ ఉన్నావో, ఎలాంటి పరిస్థితిని కావాలని అనుకుంటూ ఉన్నావో, ఎలాంటి స్థితిని కోరుతూ ఉన్నావో, ఎలాంటి అష్టైశ్వర్యాలను కోరుతూ ఉన్నావో, పొందాలనుకుంటూ ఉన్నావో, అవన్నీ కూడా నీకు అందిస్తాను. ఏ ఒక్కటి నీ చెయ్యి దాటిపోదు. నువ్వు చాలా సంతోషంగా ఉండే రోజులు అతి త్వరలోనే తీసుకువస్తూ ఉన్నాను. నేనే స్వయంగా ఆ గొప్ప బహుమతిని నీకు అందిస్తానమ్మా. పరధ్యానంగా ఉండకుండా దానిని అందుకో అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందా అండి? బాబాగారు ఏం చెప్పినా సరే అది తప్పకుండా జరిగి తీరుతుంది. బాబాగారు ఈరోజు ఈ సందేశం చెప్పారంటే అతి త్వరలోనే తన బిడ్డలలో కొంతమందికి అదృష్టం పట్టబోతుంది. బాబాగారు చెప్పినటువంటి ఆ గొప్ప బహుమతిని ఆ తండ్రి అతి త్వరలోనే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. పరధ్యానంగా ఉండొద్దండి. బాబాగారు ఏది ప్రసాదించబోతున్నారో దానిని అందుకుని మీ జీవితాన్ని సంతోషంగా జీవించండి. బాబాగారు చెప్పినట్టు ఆ తండ్రి అంటేనే ధైర్యం. ఆ తండ్రిని నమ్ముకున్నామంటే ఆ ధైర్యాన్ని మనలో నింపుకున్నామని. ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే మనలో పూర్తిగా నింపుకుంటామో ఆ రోజు నుంచి మన జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుందండి. అంటే నా అర్థం ఏంటంటే, ఈ మాటలకు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే బాబాగారిని పూజించడం మొదలు పెట్టామో ఆ రోజు మన జీవితంలో మన మనసులో ఎలాంటి అపోహలకి కూడా ఉండకూడదు. బాబాగారి పైన అపనమ్మకం అనేది ఉండకూడదు. నేను బాబాగారికి ఒక విషయాన్ని చెప్పాను, అది తీరుతుందా లేదా అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. నేను బాబాగారికి నా ప్రార్థనను విన్నవించాను, తప్పకుండా ఆ తండ్రి నాకు మంచే చేస్తారని ఏ రోజైతే మనం దృఢంగా నమ్ముతామో, ఎలాంటి అపోహలు పెట్టుకోమో ఆ రోజు నుంచి మన జీవితం మారుతుంది. ఆ తండ్రి రక్షణలో మనం చాలా సంతోషంగా మన జీవితాన్ని గడుపుతామండి. అందుకే ఇప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలకు తావివ్వద్దు, అపోహలకు తావివ్వద్దు, అనుమానించవద్దు. పూర్తిగా నమ్మండి, మీరు నమ్మినట్టే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.